హలో గాయ్స్, ఫస్ట్ టైము లైవ్ లో పోయి నేను బిగ్ బాస్ చూడడం జరిగింది. సాటర్డే సండే ఎపిసోడ్స్ ఏవైతే జరుగుతాయో లైవ్ ఆడియన్స్ కూర్చుంటారు కదా, ఆ పాస్ నాకు దొరకడం జరిగింది. లైవ్ లో నేను బిగ్ బాస్ చూడడం జరిగింది. నాకు సండే ఎపిసోడ్కు సంబంధించిన పాస్ దొరికింది. ఈరోజు నేను ఒకవేళ మీరు బిగ్ బాస్ని లైవ్లో ఒక లైవ్ ఆడియన్గా మీరు చూడాలంటే మీకు పాస్ ఏ విధంగా దొరుకుతుంది, మీరు ఎవరిని కాంటాక్ట్ కావాలి, అండ్ కాంటాక్ట్ అయ్యే ముందు మీరు ఏమేం డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోవాలి, అండ్ మీరు ఏం మాట్లాడాలని అనుకున్నారు. అక్కడ పోతే ఊరుకుండడానికి ఉండదు. మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు అంటారు, మీకు ఇష్టం లేని కంటెస్టెంట్ ఎవరు అంటారు, అండ్ మీకు ఇష్టమైన కంటెస్టెంట్ గురించి మీకు ఎందుకు ఇష్టమో చెప్పండి అంటారు. ఇష్టం లేకపోతే ఎందుకు ఇష్టం లేదు అని క్వశ్చన్లు అడుగుతారు. దీనికి అన్నిటికీ మీరు ప్రిపేర్ అయి ఉండాలి. మీరు ఒక బిగ్ బాస్ లవర్ అయితే డెఫినెట్గా మీరు పోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే బిగ్ బాస్ను ఎక్కువ మంది నెగిటివ్ చేస్తారు, అది స్క్రిప్టెడ్ ఫేక్ అని ఎవరెవరైతే మాట్లాడతారో బిగ్ బాస్లోకి ఒక్కసారి మీరు ఎంటర్ అయిన తర్వాత మీకు జెన్యూన్గా అనిపిస్తుంది. ఇది మాత్రం ఎటువంటి స్క్రిప్టెడ్ లేని షో, ఇది ఒక జెన్యూన్ షో అని మీకు అనిపిస్తుంది. నాగార్జున గారు నిజంగా డైరెక్ట్గా చూడడానికి మాత్రం అసలు సూపర్గానే ఉన్నారు మామ. ఆయన ఏజ్ అసలుకు ఏజ్ పెరిగితే అందం తగ్గుతుంది, కానీ ఈయనకు మాత్రం ఏజ్ పెరుగుతుంటే అందం డబల్ అవుతుంది. మామూలు గ్లామర్ కాదు నాగార్జున గారు. నిజంగా జెన్యూన్గా అందరితో ఆయన మాట్లాడడం జరిగింది. రెండు మామూలు పంచులు వేయలేదు నేను. అండ్ నేను ఎట్లా పోయినాను, నాకు ఎట్లా పాస్ దొరికింది, నాకు పాస్ దొరికిన తర్వాత నేను ఏ విధంగా పోవడం జరిగింది, పోయిన తర్వాత జరిగే ప్రాసెస్ ఏంది, షూటింగ్ ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు బిగ్ బాస్లోకి పోవాలని అనుకుంటే కింద కామెంట్ చేయండి. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి 64 రోజులైంది. 64 రోజులలో నేను ప్రతిరోజు బిగ్ బాస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ను ఇస్తూనే ఉన్నాను. ఈ ఛానల్ ద్వారా కొన్ని లాంగ్ వీడియోస్ కూడా నేను తీయడం జరిగింది. నేను ఓపెన్ హార్ట్ సర్జరీ డిపార్ట్మెంట్లో యాజ్ ఎ పర్ఫ్యూజనిస్ట్గా గుండె ఆపరేషన్ చేశారు కదా, దాంట్లో వర్క్ చేశాను కాబట్టి కొన్నిసార్లు నేను వీడియో తీయలేకపోయినాను. కానీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఉన్న వీడియోస్ మాత్రం డెఫినెట్గా నేను తీయడం జరిగింది. మీరు బిగ్ బాస్ లవర్ అయితే మీరు బిగ్ బాస్కి పోవాలనుకుంటున్నారు, యాజ్ అ లైవ్ ఆడియన్గా మీరు పోయి డైరెక్ట్ లైవ్ చూడాలనుకుంటే మీరు ఏం చేయాలనో నేను మీకు ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఎవరిని కాంటాక్ట్ కావాలనో నేను మీకు చెప్పడం జరుగుతుంది. మీరు మాత్రం మర్చిపోకుండా ప్లీజ్ లైక్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళకు పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు నా ఛానల్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. వాయిస్ ఆఫ్ మికీ అనేది నాది ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ప్లీజ్ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ని కూడా ప్లీజ్ ఫాలో కండి. అండ్ మీకు వచ్చిన డౌట్ ఏదైతే డౌట్ ఉందో, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు చెప్పడం జరుగుతుంది. అసలుకు నాకు పాస్ ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు అనే దాని గురించి నేను మీకు ఫస్ట్ చెప్పడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత మీరు ఒకవేళ మీకు పాస్ కావాలంటే మీరు ఎవరిని అడగాలి, ఎవరిని కాంటాక్ట్ అయితే మీకు పాస్ దొరుకుతుంది అనే దాని గురించి కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో అనేది ఒక చిన్న వీడియో కాబట్టి పాస్ ఎట్లా దొరుకుతుందో అనేది మీకు ఎగ్జాక్ట్గా చెప్పడం జరుగుతుంది. కొన్నిసార్లు మీకు పాస్ రావడం లేట్ కావచ్చు, కొన్నిసార్లు వాళ్ళు సరిగా రెస్పాండ్ కాకపోవచ్చు. ఎందుకంటే చాలామంది, కొన్ని కోట్ల మంది ఉంటారు బిగ్ బాస్ చూసేవాళ్ళు. అట్లాంటి వాళ్ళల్లో ఎంతోమంది బిగ్ బాస్ డైరెక్ట్గా లైవ్లో చూడాలని అనుకుంటారు. కాబట్టి దానికి ఒక క్రైటీరియా అనేది ఉంటుంది. వాళ్ళు ఎవరికి పాస్ ఇవ్వాలనో వాళ్ళకే పాస్ ఇస్తారు. అంటే అందరికీ ఇస్తారు మొత్తం, ఇంకా బిగ్ బాస్ హౌస్ సరిపోదు కాబట్టి అక్కడ మ్యాక్సిమం ఒక 30 మంది లోపలనే జనాలను తీసుకుపోతారు. 2 ఎపిసోడ్లు ఉంటాయి. సాటర్డే ఎపిసోడ్ ఉంటుంది, సండే ఎపిసోడ్ ఉంటుంది. సాటర్డే ఎపిసోడ్ మార్నింగ్ 8:30 నుంచి 9 o'clock మధ్యలో స్టార్ట్ అవుతుంది. కొంచెం లేట్ అయితే అది 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ ఎపిసోడ్ అనేది 3:30, 4. ఓకే, ఒక్కొక్క ఎపిసోడ్కు మినిమం 3:30 నుంచి 4 గంటలు ఉంటుంది, లేకపోతే 2:30 నుంచి 3 గంటలు ఉంటుంది. నాకు ఏ విధంగా పాస్ దొరికిందంటే, నేను బిగ్ బాస్ రివ్యూవర్ని. బిగ్ బాస్ రివ్యూవర్గా నేను ఫస్ట్ నుంచి అంటే ఇప్పటి వరకు 64 రోజులైంది. 64 రోజులలో కంటిన్యూగా నేను షార్ట్స్ పెడుతున్నాను. కంటిన్యూగా నేను బిగ్ బాస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని నేను తెలియజెప్తున్నాను. ఈవెన్ దో నాది చిన్న ఛానలే, చాలా చిన్న ఛానలే, కానీ జెన్యూన్గా నేను అప్డేట్స్ చెప్తున్నాను. కాబట్టి నేను చాలామందిని అసలుకు నాకు తెలీదు, బిగ్ బాస్ హౌస్కి ఎట్లా పోవాలని నాకు తెలీదు. కొంతమందిని తెలిసిన వాళ్ళను నేను అడిగితే వాళ్ళు చెప్పినది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే యాడ్స్ ఉంటాయి కదా, మీకు యాడ్స్ తెలుసు కదా, ఏషియన్ పెయింట్స్ అని ఉన్నాయి కదా, సమ్ యాడ్స్ ఉన్నాయి కదా, ఆ యాడ్స్కు సంబంధించిన వాళ్ళు ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు మాత్రమే పాసులు దొరుకుతాయి. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మీకు ఎవరిని కాంటాక్ట్ అయితే పాస్ దొరుకుతుంది అనే దాని గురించి నేను చెప్పడం జరుగుతుంది. అసలుకు నాకు పాస్ దొరికిన తర్వాత నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. నేను చాలా రిక్వెస్ట్ చేసుకొని నేను చూడాలి, బిగ్ బాస్ లైవ్లో చూడాలి. ఎందుకంటే అందరూ స్క్రిప్టెడ్ అన్నారు, అందరూ ఫేక్ అన్నారు. కానీ నేను ఒక్కసారి లైవ్గా విట్నెస్ చేయాలి అని నేను
జెన్యూన్గా ఒకసారి నా ఒపీనియన్ కూడా జనాలకి తెలియజేయాలి. ఎంతోమందికి డౌట్స్ ఉంటాయి అది స్క్రిప్టెడ్ అని ఫేక్ అని, కానీ నేను జెన్యూన్గా తెలియజేయాలని నాకు సండేకు సంబంధించిన పాస్ దొరికింది. అండ్ సండేకు సంబంధించిన పాస్ దొరికినప్పుడు సండే ఆర్జీవి గారు అండ్ అమల గారు ఇద్దరు వచ్చారు, చూసినారు కదా మీరు, ఆల్రెడీ వచ్చినారు. మేము ఎంటర్ అయినాం 1:30కి ఎంటర్ అయినాం. 1:30కి ఎంటర్ అయ్యేలోపే కొంచెం అట్లా ముందర పోయి అట్లా తీసుకుంటానే ఆర్జీవి గారు కొంచెం ఇట్లా లోపలికి అంటే ఇట్లా మమ్మల్ని చూడడం జరిగింది, అంటే నన్ను చూడడం జరిగింది. నేను ఎంటర్ అయితేనే ఆయననే ఫస్ట్ కనిపించడం జరిగింది. సార్ ఆర్జీవి సార్ అంటే ఆయన మామూలు పంచ్ కాదు. ఎవరు ఆర్జీవి సార్? నా పేరు ఆర్జీవి సార్ కాదు, నేను ఆర్జీవి కాదు. నీకు ఆర్జీవితో మాట్లాడాలని ఉందా? నేను కూడా నీ పక్కన ఉంటాను, పిలుస్తాను, పలుకుతే మనం ఇద్దరం కలిసి మాట్లాడదామని మామూలు పంచ్ కాదు, ఒక చిన్న మాట అట్లా మాట్లాడి అంతా పని చేసి ఆయన కొంచెం పోవడం జరిగింది. దాని తర్వాత దీనికి సంబంధించిన ప్రాసెస్ ఉంటుంది. ఎంటర్ అయ్యే ముందే మన ఓటీపీ అడుగుతారు, మన పేరు అడుగుతారు, మన ఆధార్ కార్డు అడుగుతారు. అడిగిన తర్వాత లోపలికి తీసుకుపోతారు. నేను లోపలికి పోయిన తర్వాత ఎంట్రీ ఆర్జీవి మామూలు అయింది. మామూలు పంచ్ కాదు, సూపర్ పంచ్ చేసినాడు. పంచ్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ మనము ఆధార్ కార్డు మనం చూపించాల్సింది ఉంటుంది. వాళ్ళు మన ఫోన్ నెంబరు అన్నీ చూసుకొని కరెక్టా కాదా అండ్ మనము ఏ విధంగా వచ్చినాం, ఎవరి త్రూ వచ్చినాం అనేది కూడా వాళ్ళు చూసి కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత మనకు కూర్చోబెట్టి మంచి లంచ్ పెడతారు. మామూలుగా కాదు. అన్నపూర్ణ స్టూడియోలో ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు మంచి ఫీలింగ్ అని అనిపించింది. మామూలుగా కాదు, చాలా మంచిగా ఉంది అసలుకు. ఆ సెట్ చూడడానికి కూడా నిజంగా ఒక కంటెస్టెంట్గా ఆడే వాళ్ళకి ఎంతైతే ఆ ఉత్సాహం ఉంటుందో చూసే ఆడియన్స్కి కూడా అంతే ఉత్సాహం ఉంటుందని ఫస్ట్ టైం నాకు అనిపించింది. ఎందుకంటే లైవ్ చాలామంది వచ్చినారు అండ్ వచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళలో కూడా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. కొందరు స్క్రిప్టెడ్ అన్నారు, కొందరు ఫేక్ అన్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో నుంచి డైరెక్ట్ షో చూసినారో, ఆ షో చూసిన తర్వాత మాత్రం వాళ్ళకున్న డౌట్ మొత్తము పోయింది. అవును, ఇది మాత్రం స్క్రిప్టెడ్ కాదు, ఫేక్ కాదు, ఇది జెన్యూన్గా జరుగుతున్న షో అని అయితే మాత్రం పక్కా అర్థమైంది. అండ్ మమ్మల్ని కూర్చోబెట్టిన తర్వాత చికెన్ పెట్టినారు, పప్పు పెట్టినారు అండ్ వేపుడు సూపర్గానే ఉంది. చపాతీ, రైస్, అస్సలుకు మంచి ఫుడ్ పెట్టినారు. కడుపు నిండా తినండి, ఇంకా తినండి అని చాలా మంచిగా పెట్టినారు. కొందరు తిన్నీకే వచ్చినట్టు భోజనం చేస్తూనే ఉన్నారు, మామూలుగా కాదు. తిన్న తర్వాత మళ్ళీ దానికి ప్రాసెస్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి టోటల్గా 32-33 మంది అయినాయి. అంటే మా బ్యాచ్కి సంబంధించి సాటర్డే వాళ్ళని ఎంతమందిని తీసుకుపోయినారో తెలీదు. సాటర్డే ఎపిసోడ్ మార్నింగ్ 9:30 నుంచి 10 o'clock మధ్యలో, లేకుంటే 8:30 సమ్టైమ్స్ డిపెండ్స్. ఒకవేళ షో కొంచెం పెద్దగా ఉంటే పెద్దగా, చిన్నగా ఉంటే చిన్నగా. వాళ్ళది 1:30 వరకు జరుగుతుంది. మనది 3:34 నుంచి 7:30, 8 వరకు, అంటే 3.5 గంటల నుంచి 4.5 గంటలు ఐడియల్లీ జరుగుతుంది. మధ్యలో కొంచెం బ్రేక్స్ ఉంటాయి కదా, ఆ బ్రేక్స్ కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, దాని తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయింది. భోజనం చేసినారు, అందరు కడుపు నిండా భోజనం చేసినారు, వాకనేంతవరకు భోజనం చేసినారు. ఫ్రీ ఫుడ్ మామూలుగా లేదు, రుచికరంగా ఉంది కాబట్టి. దాని తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాగార్జున గారు వచ్చినారు మామ. అసలు సెట్ మాత్రం సూపర్, అసలు మామూలు కాదు, సూపర్గానే అని అనిపించింది. ఈరోజు ప్రోమోలో ఎపిసోడ్లో నేను ఇదే షర్ట్ వేసుకొని ఉంటాను. ఇదే షర్ట్లో నా రైట్ సైడ్ ఒక అమ్మాయి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒక అమ్మాయి ఉంటుంది, మధ్యలో నేను కూర్చొని మామూలుగా కాదు, అసలు సూపర్గానే ఉంది. అండ్ నాగార్జున గారి ఎంట్రీ ఏదైతే ఉందో సూపర్గా ఉంది. ఫస్ట్ లైవ్ ఆడియన్స్నే క్వశ్చన్ అడగడం జరుగుతుంది. 3-4 క్వశ్చన్స్ అడిగినారు. నేను నాగార్జున గారిని అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్కు నిజంగా అందరూ షాక్ అయిపోయినారు, మామూలుగా కాదు. బర్నీ గారి గురించి నేను క్వశ్చన్ అడగడం జరిగింది. అది లైవ్లో వస్తుందో రాదో తెలియదు, బట్ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. కాలికి చుట్టుకున్న పాము కరవాక మానదనే సామెత ఏదైతే ఉంటుందో ఆ సామెత నేను ప్రిపేర్ అయిపోయినాను. అండ్ అది మాట్లాడదాం అనుకున్నాను. లైవ్లో అది వస్తుందా రాదా అనేది మాత్రం ఎగ్జాక్ట్గా తెలీదు, బట్ మిగతా వాళ్ళు కూడా 2-3 మాట్లాడినారు. వాళ్ళవి వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఆ పర్టికులర్ పర్సన్కు సంబంధించి వాళ్ళు మాట్లాడినారు. నేను కొంచెం అన్రిలేటెడ్గా ఉంది కాబట్టి, అంటే వాళ్ళు లేనప్పుడు నేను మాట్లాడడం అనేది కొంచెం సూట్ కాలేదు కాబట్టి రావచ్చు, రాకపోవచ్చు. ఓకే, నాగార్జున గారి ఎంట్రీ మాత్రం సూపరు. ఫస్ట్ ఇంట్రడక్షన్ తర్వాత సుమనన్నని సేవ్ చేశారు, అది మీకు కనపడుతుంది. సుమనన్న సేవ్ అయిన తర్వాత ఒక చిన్న గేమ్ పెట్టినారు. ఆ గేమ్ ఏంటంటే టాప్లో ఎవరు ఉంటారు, ఎగ్జిట్ ఎవరు అవుతారు. సుమనన్న ఫస్ట్ ఇమాన్యుల్ని సెలెక్ట్ చేసుకున్నారు, ఎగ్జిట్లో సాయిని సెలెక్ట్ చేసుకున్నారు, అట్లా అందరినీ సెలెక్ట్ చేసుకున్నారు. టాప్లో సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే ఇమాన్యుల్ ఎవరిని విన్నర్గా సెలెక్ట్ చేసుకున్నారంటే పవన్ కళ్యాణ్కు నిన్న వచ్చిన పాజిటివిటీ, నిజంగా మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే కామెంట్ చేయండి, మామూలు కాదు. పవన్ కళ్యాణ్కు నిన్న నాగార్జున గారు ఏదైతే పాజిటివ్గా మాట్లాడినారో అస్సలుకు జనాలు ఆడియన్స్ మాత్రం గూస్ బంప్సే ఏం మర్చినారంటే అస్సలుకు పవన్ కళ్యాణ్కి మాత్రం హ్యూజ్ ఫాలోయింగ్ ఉంది మామ. ఇమ్మాన్యుల్, తనుజ, పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురులో
ఎవరైనా ఫస్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇమ్మాన్యుయల్ కొంచెం నామినేషన్స్‌లో లేడు కాబట్టి ఆయనకు విన్నర్ అయ్యే అవకాశాలు కొంచెం తక్కువ ఉన్నాయనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్‌కు మాత్రం అస్సలుకు మామూలుగా కాదు. నిన్న నాగార్జున గారు ఒక రేంజ్‌లో ఆయనకు ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్‌కు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ తనుజాని సెలెక్ట్ చేసుకుంటాడు. తనుజాని సెలెక్ట్ చేసుకొని తనుజ విన్నర్ అయితదని తనుజ పేరు చెప్పడం జరుగుతది. అండ్ అవుట్ మాత్రం సాయి శ్రీనివాస్. ఇట్లా ఒక చిన్న గేమ్ పెట్టినారు. ఫస్ట్ ఇప్పుడు సుమన్ శెట్టి అన్నని సేవ్ చేస్తారు. సుమన్ శెట్టి అన్నను అదే పాలు పోసి నువ్వు పాల దొంగతనం అది టాస్క్ జరిగింది కదా, దానికి సంబంధించి చేసినారని చెప్పినారు. అస్సలకు మామూలుగా కాదు. బిగ్ బాస్ లైటింగ్, బిగ్ బాస్లో ఆ ఎల్ఈడిలో వాళ్ళు కనిపించే విధానం, మాట్లాడే విధానం, అసలుకు నాగార్జున గారు మాట్లాడే విధానం స్పాంటేనియస్గా మాట్లాడతారు, మామూలుగా కాదు. సూపర్గానే అనిపించింది. అండ్ ఒకవేళ మీరు బిగ్ బాస్ హౌస్లోకి పోవాలంటే మీరు ఏం చేయాలంటే ఒకటి మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు యాడ్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో చూసినారు కదా, ఆ యాడ్స్కి సంబంధించిన కంపెనీలలో ఎవరైనా పనిచేసే వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మీరు వాళ్ళతో కాంటాక్ట్ కావాలి. కాంటాక్ట్ అయిన తర్వాత మీరు బిగ్ బాస్ చూడడానికి పోవాలని అనుకున్నారు. ఒకవేళ లైవ్ ఆడియన్స్గా మీకు ఏదన్నా పాస్ దొరికితే మీకు ఇవ్వమని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. నాకు కూడా అదే విధంగా సపోర్ట్ చేసినారు. నేను ఇట్లా బిగ్ బాస్ రివ్యూవర్ని, కొంచెం మీరు నాకు హెల్ప్ చేస్తే నేను చూస్తానంటే ఆ పర్టికులర్ యాడ్స్కి సంబంధించిన యాడ్ ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో మీరు కాంటాక్ట్ అయ్యి మీరు వాళ్ళతో పాస్ ఇప్పించుకుంటే ఆ పాస్ ద్వారా మీరు బిగ్ బాస్లోకి పోయే అవకాశం ఈజీగా ఉంటుంది. రోడ్ నెంబర్ 2 బంజారా హిల్స్ తెలుసు కదా, అన్నపూర్ణ స్టూడియోస్ ఉంటే అసలు మామూలుగా కాదు, సూపర్ ఫీలింగ్ ఉంటుంది మామ. బిగ్ బాస్ అసలుకు డైరెక్ట్గా చూడడం అనే ఫీలింగ్ మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీలింగ్. దీని గురించి ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కామెంట్ చేయండి. వాయిస్ ఆఫ్ మికీ అనేది నాది ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, అక్కడ కూడా మీరు పర్సనల్గా మెసేజ్ చేయండి. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్పడం జరుగుతుంది. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో కాంటాక్ట్ కావాలి, వాళ్ళతో మీరు పాస్ ఇప్పించుకోవాలి. పాస్ ఇప్పించుకున్న తర్వాత ఏ వారమో ఆ వారానికి సంబంధించి మీకు సాటర్డే ఎపిసోడ్కు దొరికిందా, సండే ఎపిసోడ్కు దొరికిందా అనేది మీరు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత కొంచెం ముందే ఒక గంట ముందే మీరు పోవాలి. పోయిన తర్వాత వాళ్ళు మంచిగా చూసుకుంటారు. వన్స్ మీరు ఎంటర్ అయిన తర్వాత సూపర్గానే ఉంటుంది. నేను చెప్పిన 2 డైలాగులు ఏమంటే, బర్నీ గురించి కాలుకు చుట్టుకున్న పాము కరవక మానదు, ఈ దివ్య తనుజ వీళ్ళు బర్నీ మీద పడి ఏడ్చడం మానదనేది ఒక డైలాగ్ చెప్పినాను. అండ్ ఎస్పెషల్లీ సుమన్ శెట్టి అన్న గురించి ఇంకొక డైలాగ్ చెప్పడం జరిగింది. సుమన్ శెట్టి అన్న గురించి నేను చెప్పిన డైలాగ్ ఏంటంటే, సుమన్ శెట్టి అన్న ఎప్పుడైతే గేమ్ ఇప్పుడు కంప్లీట్ కాలేదు కాబట్టి, గేమ్ కంప్లీట్ కాకముందే ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన లిమిట్లో ఉండకుండా, సాటిస్ఫైడ్ కాకుండా ఆయన దానికి మించి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. దానికి సంబంధించిన ఒక రీజన్ ఏంటంటే, ఆయననే సెల్ఫ్ ఎవిక్టెడ్ చేసుకున్నాడు లాస్ట్ వీక్లో అని నేను చెప్పడం జరిగింది. నిజంగా నాకు బెస్ట్ ఫీలింగ్ అని అనిపించింది. ఇంతవరకు నా వీడియో మీరు చూస్తున్నారంటే నిజంగా చాలా థ్యాంక్ యూ. అండ్ ఐ హోప్ మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ దొరికిందని అనుకుంటున్నాను. బెస్ట్ ఫీలింగ్ అబ్బా, బిగ్ బాస్ని లైఫ్లో చూడడం అనేది మాత్రం బెస్ట్ ఫీలింగ్. మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. మీకు బిగ్ బాస్కు పోవాలని అనిపిస్తే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తము నేను మీకు పర్సనల్గా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే.